హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఆర్తి. ఈరోజు నేను లెమన్ రైస్ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అయితే ఈ లెమన్ రైస్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. 3 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు పచ్చమిరపప్పు, 2 స్పూన్లు మినపప్పు, ఆవాలు, 3 ఇంచుల అల్లం, 4 పచ్చిమిర్చి. కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కొబ్బరికాయ తురుము తీసుకున్నానండి. ఈ కొబ్బరికాయ తురుము పైన ఉండే బ్రౌన్ కలర్ చెట్టుని తీసేసానండి. ఇప్పుడు 2 నిమ్మకాయల జ్యూస్ పిండుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ నుంచి ప్యాన్ పెట్టేసానండి. దీంట్లోకి నేను 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు పల్లీలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ పల్లీలు అయితే బాగా వేగేదాకా తిప్పుకోవాలండి, బాగా ఫ్రై అవ్వాలి. లెమన్ రైస్ అనేది ఎక్కువగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి, అలాగే మనం దూరం ప్రయాణం చేసేటప్పుడు ఈజీగా త్వరగా అయిపోతుందని ఇదే ప్రిపేర్ చేసి తీసుకెళ్తుంటాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా అల్లం కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇది బాగా తిప్పుకోవాలండి. ఇదైతే మనకి 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొబ్బరికాయ తురుము వేసుకుంటున్నానండి. మీకు కావాలితే లాస్ట్లో రైస్ వేసి కలుపుకున్నప్పుడు అప్పుడు కూడా మీరు కొబ్బరికాయ తురుము పైన వేసుకోవచ్చండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. నేను ముందే 1 గ్లాస్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అయితే ఇది బాగా వేగాయండి. ఇప్పుడైతే నేను దీంట్లో రైస్ వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. ఆ మిశ్రమం అనేది బాగా కలాలి రైస్లోకి, అలా తిప్పుకోవాలండి. ఈ మిశ్రమం అనేది బాగా కలిసిందండి. ఇప్పుడైతే మనం లెమన్ జ్యూస్ వేసేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలుపుకున్నామండి. ఇదిగోండి, మన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను బౌల్లో తీసేసుకుంటున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.